ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాలు. మరి ఈ దినం కొద్దిగా ఆలస్యమైంది. అందుని బట్టి మీరందరూ అడ్జస్ట్ చేసుకొని వేచి ఉన్నందుకు నేను మిమ్మల్ని అందరినీ అభినందించుతున్నాను. యాక్చువల్‌గా ఈ దినం మనం మరి ఒక పాట విందామని అనుకున్నాను. కానీ అది సమయం అయిపోయింది కాబట్టి 'దేవుని ప్రేమ ఇదిగో' అని గొల్లపల్లి నతానియేల్ గారు రాసిన పాట. ఇంకా టైం అయింది కాబట్టి అది పెడతలేదు. ఈ దినము మన యొక్క ధ్యానాంశం ఏంటంటే వాగ్దానము, ధర్మశాస్త్రం. ప్రామిస్ అండ్ లా. ఈ రెండిట్ల గురించి మనము కొంచెం కంపారిజన్ తోటి ఆహ్, ఈ గలతీ పత్రిక మూడో అధ్యాయం నుంచి 15-22 వచనాల ద్వారా మనము తెలుసుకుందాము. దానికి ముందు సెప్టెంబర్ మాసం చాలా మంచి నెల. ఎందుకంటే ఇక్కడ సాధు సుందర్ సింగ్ గారి జన్మదినము సెప్టెంబర్ 3వ తేదీ. రక్తము కారుచున్న పాదములు కలిగిన గొప్ప సువార్తికుడు. లోకము నా వెనుక, సిలువ నా ముందు. యేసుతో వెళ్ళ నేను తీర్మానించితిని. నే వెనుదీయను అనేసి ఆయన చెప్పి హిమాలయ పర్వతాల మీద కాళ్ళకు చెప్పులు లేకుండా రక్తం కారుతున్న పాదాలతో మరి అక్కడున్న బౌద్ధ మత లామాలకు సువార్త ప్రకటించిన గొప్ప వ్యక్తి. ఈయన రాజమండ్రి సెయింట్ పాల్స్ చర్చ్ దగ్గర ఇప్పటికీ ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు దగ్గరికి వచ్చి మరి 1940 ఆ ప్రాంతంలో ఆయన ప్రసంగించారనేసి చరిత్రకారులు చెప్తున్నారు. ఏదేమైనా సరే సాధు సుందర్ సింగ్ యొక్క జీవితం చరిత్ర చూస్తే అది మనకెంతో ఇన్స్పిరేషన్‌గా ఉంటది. దేవుని స్వరము డైరెక్ట్‌గా విని ఆయన మరి ఆహ్, ఉత్తర భారతదేశంలో అనేక మందికి సువార్త ప్రకటించాడు. సిక్కు మతంలో పుట్టిన వ్యక్తి. అయితే దేవుని కొరకు ప్రత్యేకించబడి మరి పిలువబడ్డాడు. అందుని బట్టి ఆయన చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే ఎప్పుడు కూడా కొటేషను భారతీయులకు ఎప్పుడూ కూడా టీ ఇవ్వాలంటే భారత కప్పుల్లోనే ఇవ్వాలనేసి ఆయన ఒక కొటేషన్ చెప్పాడు. అంటే ఏంటంటే యేసుప్రభు ఎప్పుడు ఏది చెప్పినా సరే చక్కగా ఒక ఉపమాన రీతిలో అలంకారంతో చెప్తా ఉంటారు. హి ఈస్ ద బెస్ట్ టీచర్ అనమాట. అయితే మనం ఎవరికి అర్థమయ్యేటట్టు వారి భాషలో వారికి తగినట్టుగా చెప్పాలా అని చెప్పటానికి భారతీయులకి భారతీయ కప్పుల్లోనే ఆ టీ సర్వ్ చేస్తే వాళ్ళకి రుచి వస్తది అనేసి ఆయన తెలియజేసి ఉన్నారు. మరి ఒకరు ఈ నెలలో జన్మించింది పురుషోత్తం చౌదరి గారు. 5వ తారీఖున ఆయన కూర్మనాథ చౌదరి, సుభద్రాదేవి చౌదారాణి అని వీరిరువురికి మరి ఈయన జన్మించారు. వీరు బెంగాలీ బ్రాహ్మణులు. బెంగాలీ బ్రాహ్మణులకి చౌదరి అనే టైటిల్ ఉంటది. అంతేగాని మన నాయుడు, కమ్మ, చౌదరి ఇది కాదు. వీరు బ్రాహ్మణులు. చటర్జీ, ముఖర్జీ అని ఎలా ఉంటదో బెంగాలీస్‌కి అలాగే చౌదరి అని కూడా ఉంటది. వారు బ్రాహ్మణులు. ఈయన రాధామణి దేవితోటి ఆహ్, వివాహం చేసుకున్నారు. 1833వ సంవత్సరంలో కటక్ నందు మిషనరీ రెవరెండ్ లేసే గారి ద్వారా ఆయనతో మరి బాప్తిస్మం పొంది తర్వాత పద్ 1834వ సంవత్సరంలో ఆయన మద్రాస్ పట్టణానికి ట్రైన్‌లో వెళ్ళి అక్కడి నుంచి బళ్ళారిలో ఉన్న బాప్టిస్ట్ మిషనరీస్‌ని కలుసుకోవాలనేసి ఆయన కాలినడకన వెళ్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా ముఖ్యమైన పాట 'వినరే ఓ నరులారా వీణులకింపు మీరా' అనే పాట ఆయన పాడుతూ పొలంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ మరి
సువార్త ప్రకటిస్తూ ఆ మరి యేసు ప్రభు యొక్క పునరాగమనాన్ని ప్రకటిస్తూ ఆయన వెళ్ళారు. ఈయన 1836 సంవత్సరంలో గురువుగా అభిషేకించబడ్డారు. మరి ఈయన దగ్గరికి విలియం కేరీ అనేక భాషల్లో బైబిల్‌ని తర్జుమా చేస్తున్నప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం తర్జుమా చేసిన తర్వాత అది ఈయన దగ్గరికి పంపడం జరిగింది కరెక్షన్‌కి. అది కరెక్షన్ చేస్తున్నప్పుడు ఈయన మరి దేవుని చేత పట్టబడి ఈ కవి గారు ఆహ్, క్రైస్తవ సాహిత్య సంగీతానికి శ్రీకారం చుట్టారు. దేవుణ్ణి అంగీకరించి. మన భారతదేశంలో 4 ఘట్టాలు సంగీతాలున్నాయి. ఒకటి త్యాగయ్య, క్షేత్రయ్య, నన్నయ్య ఇలాగా. అయితే నాలుగవది క్రైస్తవ సాహిత్య సంఘం ఇప్పుడు నడుస్తున్నది. దీనికి శ్రీకారం చుట్టింది మరి పురుషోత్తం చౌదరి గారు. వీరు సుమారుగా 78 వీరు రాసిన కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చేర్చబడి ముద్రించడం జరిగింది. కులగోత్రాలు అనే ఒక చక్కటి పుస్తకాన్ని ఈయన బ్రాహ్మణుడిగా ఉండి రాశారు. అందులో ఏం రాశారంటే, బ్రాహ్మణులు మేము తలలోంచి వచ్చాము. మిగిలినోళ్ళందరూ కాళ్ళలోంచి, చేతుల్లోంచి, పొట్టలోంచి వచ్చారని చెప్తూ ఉంటారు. అయితే ఈయన అందులో ఏం రాశారంటే, ఒరేయ్! నువ్వు ఇన్ని చెప్తున్నావు. అసలు నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అని నీ తల్లి ఊర్వశి గలయాలు అంటే వేశ్య. మరి బ్రహ్మ భార్య వచ్చి ఒక మాదిగ. నీవు కులాల గురించి చెప్తున్నావు అనేసి బ్రాహ్మణులకి బాగా ఘోటిస్తూ ఈయన కుల గోత్రాలు అనే ఒక పుస్తకాన్ని రచించారు. కావస్తే దాని డీటెయిల్స్ కూడా నేను ఇవ్వగలను. ఎందుకంటే ఇది మనం తెలుసుకోవాలి. ఎవరో ఏదో చెప్పేసింది మనం గుడ్డిగా గ్రుడ్డి ఎద్దు జొన్నం బడ్డ అన్నట్టు లేదా మరి ఆ విధంగా కాకుండా మనము వాస్తవాలన్నీ తెలుసుకొని దానికి నిలబడాలి. ఈయన రచించిన కీర్తనలో వందన గీతాలు, విజ్ఞాపన కీర్తనలు, పరితాప కీర్తనలు, ఆత్మానంద గీతాలు ఇవన్నీ ఉన్నాయి. ఆత్మానంద గీతాలంటే 16వ నంబరు కీర్తన ఏదంటే, యెహోవా నా మొర లాలించెను. యెహోవా నా మొర ఆలకించాడని ఎంతో ఆనందంతో పాడిన కీర్తన. మరి 313 ఇవన్నీ ఏంటంటే పశ్చాత్తాపంతోటి పరితాపం అంటే ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇలాంటివి పాటలు కొన్ని. ప్రబోధాత్మక కీర్తనలు, సిద్ధపాటు కీర్తనలు. మరి ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి. ఒక జైల్‌లో ఉన్న ఒక ఆహ్, జైలర్ అంటే ఖైదీ అతనికి ఉరి శిక్ష పడినప్పుడు ఇంకా కొద్ది రోజుల్లో ఉరి తీస్తారనగా అతడు దేవుణ్ణి నమ్మాడు స్వకీయ రక్షకుడిగా. అప్పుడు ఇంక అతనికి టైం లేదు. నేను యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్న పాటనే వచ్చేస్తున్నాను. ఉన్న పాటున వచ్చుచున్నాను అని ఆ ఖైదీ యొక్క ఫీలింగ్స్‌ని ఈయన చక్కగా ఒక పాటగా రూపొందించారు. మరి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో వివాహానికి, మరణానికి, పెళ్లి కూతురులు చేసేటప్పుడు పాడేదానికి, చిన్న బిడ్డల బర్త్‌డేకి పాడేవి, ఆరాధన కీర్తనలు, స్తుతి కీర్తనలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ యొక్క కవి అహోరాత్రులు తానే నమ్మిన దేవుని కోసం కరిగిపోయిన క్రొవ్వొత్తి ఈ పురుషోత్తం చౌదరి గారు. చెప్పాలంటే 2 గంటల పైన ఈయన గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ నెలలో ఈయన జన్మించారు కాబట్టి ఇది కేవలం నేను జస్ట్ ఇంట్రడక్షన్‌గా తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే మరి ఈ దినము ఇంజినీర్స్ డే. హ్యాపీ ఇంజినీర్స్ డే ఇక్కడ ఉన్నవారికి. ఎందుకంటే మనకి ఆహ్, కర్ణాటక స్టేట్‌లో ఈ విశ్వేశ్వరాయ అనే ఆయన మరి అప్పట్లో ఆయన ప్లాన్ ఇచ్చి అక్కడున్న కావేరీ నది మీద మన అందరికీ తెలుసు బృందావన్ గార్డెన్స్ దానికి వెనకాల ఉన్న డ్యామ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయటానికి అప్పట్లో ఉన్న టిప్పు సుల్తాన్‌తో ఆయన దగ్గర ఈయన ఇంజినీర్‌గా పనిచేశాడు. ఆయన భారతరత్న అందించని
ఆయన జ్ఞాపకార్థంగా ఇంజినీర్స్ డే అని భారతదేశంలో ఉన్న వారందరికీ ఇది ఇంజినీర్స్ డేగా పరిగణించబడుతుంది. A prolific engineer and inspiration to people from all works of life to his Jayanti. Engineers Day greetings to our brilliant engineers who are constantly striving towards the vision of Atmanirbhar Bharat through their amazing innovations. ఇది సెప్టెంబర్ 15వ తేదీన మరి ఈ విధంగా ఇంజినీర్స్ డేగా పరిగణించబడతారు. మరి నాకు అప్పట్లో ఇది ఐడియా లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం 1997వ సంవత్సరంలో నాకు వివాహమైన తర్వాత సెప్టెంబర్ 15వ తేదీన నేను మరి కువైట్‌కు ప్రప్రథమంగా వచ్చాను. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో. సో, ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు కాబట్టి మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను ఇక్కడ ఆశీర్వదించి క్షేమంగా తన ప్రణాళిక చొప్పున ఒక ముఖ్యమైన పనికి నన్ను ఇక్కడికి నడిపించినందుకు దేవునికి ఆహ్, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇంతకాలము ఇప్పటికి 28 సంవత్సరాలు నన్ను కాచి కాబట్టి 29వ సంవత్సరంలోకి ఈ దినము అడుగుపెట్టినట్టు. కాబట్టి ఆ విధంగా మనము ఈ దినం యొక్క విశేషాలన్నీ గమనించి ఉన్నాము. వాగ్దానము మరియు ధర్మశాస్త్రము. దీని గురించి మనం కొన్ని విషయాలు త్వరగా గా ధ్యానం చేద్దాం. నా టోన్ మధ్య మధ్యలో కొద్దిగా ఇరిటేషన్ వస్తుంది జలుబు చేయటం వల్ల. గలతీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. అంటే మనం ఏ విధంగా మామూలుగా మాట్లాడుకుంటామో మన భాషలో, అంటే గ్రాంధిక భాషలో కాకుండా వాడుక భాషలో, అలాగా మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడనో దానిని కొట్టివేయడు, దానిలో మరేమీ కలపడు. అయితే అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము ఎవరంటే యేసు క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పబోనదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. యేసుప్రభు కూడా వచ్చిన తర్వాత నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయటానికి అని రాలేదు. కానీ ధర్మశాస్త్రం వచ్చి దేవునిచ్చే మనకు ఇవ్వబడిన ఆ యొక్క నిబంధనను కొట్టివేయదు. 18వ వచనం. ఆ స్వాస్థ్యము, ఆ హెరిటేజ్ ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అయితే అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా అనరాదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలమునే కలుగును గాని యేసు క్రీస్తునందరి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి
అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించును. ఇక్కడ ఈ విషయాలన్నీ మనం ఇదను సమీక్షించి చూస్తే వాగ్దానము మరియు ధర్మశాస్త్రం యొక్క పరిచయం. ఇది వాగ్దానమేమో అబ్రహాముకి చేశాడు, ధర్మశాస్త్రం ఏమో మోషేకి ఇచ్చాడు. అబ్రహాము వాగ్దానమును పొందెను, మోషే ధర్మశాస్త్రాన్ని పొందాడు. దేవుడు అబ్రహాముతో నేను చేసేదను, నేను ఆశీర్వదించేదను, నేను నిన్ను విస్తరింపచేయుదును అని చెప్పాడు. అబ్రహాముతో ఏం చెప్పాడు? నీవు నీ బంధువుల్ని, నీ దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను ఆశీర్వదించెదను, నేను నీకు మేలు చేసేదను, ఐ విల్ డూ అని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అయితే దేవుడు మోషేతో ఆ సమయానికి నీవు చేయవలెను అని చెప్పారు. దౌ షల్ నాట్ డూ, దౌ అని ఉపయోగిస్తున్నారు. అంటే నీవు చేయవలెను అనేసి మోషే, నీవు నీ దేశంలో ఈ విధంగా ఉండవలేను, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించవలేను. అంటే ఇది కండిషనల్గా ఈ ఆజ్ఞ ఇస్తున్నామట. నువ్వు ఎక్కువ కాలం జీవించాలంటే నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తే నీకు లాంగ్ లైఫ్, ఎక్కువ ఆయుష్ ఉంటుంది అని అక్కడ చెప్తున్నారు. వాగ్దానము మరియు ధర్మశాస్త్రం. ఇక్కడ వాగ్దానం దేవునిపై ఆధారపడిన మతమును సృష్టించినది, నా ప్రజలు, నా వాళ్ళు అలా అని. ఇక్కడ ధర్మశాస్త్రము మనిషిపై ఆధారపడిన మతం. అంటే మనిషి యొక్క మనుగడను బట్టి, అతని ప్రవృత్తిని బట్టి, దానికి సంబంధించి దాని మీద ఆధారపడిన మతాన్ని సృష్టించింది. వాగ్దానం వచ్చి దేవునిపై ఆధారపడిన మతాన్ని. వాగ్దానము దేవుని ప్రణాళికపై కేంద్రీకృతమై ఉన్నది. ధర్మశాస్త్రము మనిషి విధిపై కేంద్రీకృతమై ఉన్నది. అనగా మనిషి చేసే పనులను ఏంటి అనేది చెప్పటానికి, నీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా అని మనిషికి సంబంధించి కేంద్రీకృతమై ఉన్నది. వాగ్దానం అయితే దేవుని ప్రణాళికపై కేంద్రీకృతమైంది. ఎందుకంటే దేవుని ప్రణాళిక మరి ఏదేని తోటలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారిని బయటికి వెళ్ళగొడుతూ స్త్రీ సంతానమునకును నీకును వైరం కలుగజేస్తాను అని చెప్పినప్పుడు ఆ సమయంలోనే దేవుడు మానవులు ఎవరు నశించిపోకుండా ఉండటానికి ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఆ ప్రణాళిక యొక్క డ్యూరేషన్ ఎవరికి తెలీదు. దేవుని దృష్టిలో మరి 6 రోజులు 6000 సంవత్సరాల లాంటివి. 7వ రోజున ఆయన విశ్రమించాడు. ఇక్కడ యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపించడానికి ఆయన ప్రణాళిక ఏర్పాటు చేసి ముందుగా అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయన మనకు అన్ని విషయాలు తెలియజేసి చివరిగా యేసు ప్రభుని మనకి ఆయన పంపించి ఉన్నాడు. ఎలా అంటే వాగ్దానము దేవుని కృప, సార్వభౌమాధికారము మరియు ఆశీర్వాదములపై దృష్టి పెడుతుంది. మన దృష్టి ఫోకస్ అంతా దేవుని కృప. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప. ఇందాకే అగస్టిన్ గారు చెప్పారు, ఆ యాక్సిడెంట్ గురించి మీరు అందరూ విన్నారు. మరి దేవుని కృప ఉండడం బట్టి అది జస్ట్ చెయ్య ఫ్రాక్చర్ అయింది. అది దేవుడి యొక్క కాపుదల. ఆయనే చెప్పారు కదా, మరి దేవుడు కాపాడాడు. కనురెప్ప కాలంలో పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని, ఫైర్ సర్వీస్ వాళ్ళు మనల్ని రెస్క్యూ చేసినట్టుగా మరి దేవుడు మనల్ని కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నేను కూడా
ఒకసారి 120 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. 3 పల్టీలు కొట్టింది కారు. కానీ నా కళ్ళద్దాలు గీసుకున్నాయి గానీ, నా ఒంటి మీద చిన్న స్క్రాచ్ కూడా లేదు. అప్పుడు దేవుడు మనల్ని ఇప్పుడు నిత్యము కాపాడుతున్నాడని నమ్మటానికి ఇంతకంటే మనకి వేరే ఎగ్జాంపుల్ ఏమి అక్కర్లేదు. మరి ఆయన కింద పడినా సరే, ఏమీ కాకుండా తలకేమీ దెబ్బ తగలకోకుండా దేవుడు ఆయనని కాపాడాడు. సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము మనిషి యొక్క విధి, పని, బాధ్యత మరియు ప్రవర్తనపై దృష్టి సారించింది. అంటే మనం చేసే పనిని బట్టి నీవు ఈ తప్పు చేస్తే నీకు ఈ శిక్ష. నీవిది చేయకూడదు. నీవు అది చెయ్యాలి. ఇలా అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ ధర్మశాస్త్రం. మరి వాగ్దానానికి అవి కాకుండా నిజాయితీ గల విశ్వాసం మాత్రమే అవసరం. అందుకనే దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు ననుదెలియరే. కేవలము నమ్ముకొనిన జస్ట్ మీరు విశ్వసిస్తే చాలు. పరలోక రాజ్యము మీదగును అనేసి ధర్మశాస్త్రమునకు పూర్తి విధేయత అవసరం. ధర్మశాస్త్రానికి ఖచ్చితంగా లోబడి ఉండాలి. లేదంటే శిక్షకు అర్హులమవుతాం అన్నమాట. ఇక్కడ ఏమైందంటే ఈ పౌలు గారి సమయంలో యేసుప్రభు వచ్చి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు వీరందరూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి మిషనరీ ప్రయాణాలు చేసి తిరిగి వచ్చి గలతీ సంఘానికి ఒక లేఖ వ్రాస్తూ ఇది ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే అక్కడున్న కొంతమంది న్యాయాధిపతులు వాళ్ళు డిబేట్ చేస్తున్నారు. ఏమనంటే పౌలు యూదుల వాదనలను విన్నాడు మరియు ఆయన వాటికి ప్రతిస్పందిస్తున్నాడు. ఏంటంటే ఈ రోజుల్లో తప్పుడు బోధకులు ఎక్కువగా అయిపోతున్నారు. ఆ రోజుల్లో కూడా వీరు మరి తప్పుడు బోధకులు ఎక్కువ ఉన్నారు. వారు ఈ విధంగా చేస్తేనే కరెక్టు లేకపోతే కాదు అని ఎక్కువ వాదిస్తూ ఉండేవారు. ధర్మశాస్త్రము అబ్రహాము వాగ్దానమును రద్దు చేసిందనేది వారి ఫిర్యాదుల్లో ఒకటైపోయింది. ఏంటంటే ఇప్పుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు దేవుడు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి ఇంకా అది క్యాన్సిల్. ఇది ఒక ఆర్గ్యుమెంట్. ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు రక్షణ ప్రణాళిక మారినదని వారు పేర్కొన్నారు. అబ్రహాంతో దేవుడు ఒకటి చెప్తే ఇక్కడ ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి వీళ్ళు కంక్లూడ్ చేసేస్తున్నారు ఇలాగుంటది అని. దేవుడు ధర్మశాస్త్రాన్ని విశ్వాసమునకు అనుబంధముగా చేసినని వారు పేర్కొన్నారు. ఎన్నెక్షన్ అనుబంధంగా అంటే పార్ట్ ఆఫ్ ఇట్ అన్నట్టు ఎక్స్ట్రా కొన్ని ఇప్పుడు ఐఫోన్ 12 ఉంది, ఐఫోన్ 14, ఐఫోన్ 16 కాబట్టి ఇంకా 12 అది రద్దు అయిపోయింది అన్నట్టుగా వీరు మాట్లాడుతూ అప్పుడు పౌలు గారు వారి వాదనలకు ప్రతిస్పందించి ఈ గలతీ సంఘానికి లేఖ ద్వారా వారికి జవాబు తెలియజేస్తున్నారు. ఏంటంటే ఆ జవాబు వాగ్దానం యొక్క గొప్పతనం, ఆ వాగ్దానంలో ఉన్న గ్రేట్నెస్ ఏంటి అని చెప్తే ఇది సరి అయిన పద్ధతిలో సక్రమంగా స్థాపించబడింది. అంటే ఒక ఒక పద్ధతిగా ఈ వాగ్దానం దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అలా జస్ట్ లైక్ దట్ ఆయన ఏమీ ఇవ్వలేదు. సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడనూ దానిని కొట్టివేయడు. దానితో మరేమీ కలుపడు. ఇక్కడ ఒప్పందం అంటే ఒక ఒడంబడిక. అది సక్రమంగా స్థాపించబడిన తర్వాత అది మారదు. ఎందుకంటే మనము కూడా నేను ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఉండే మనిషిని అని చెప్తా ఉంటారు. లేదా కొన్ని కొన్ని పల్లెటూరులో పెద్దల ముందు వాళ్ళు ఒప్పుకున్నది
అది ఫైనల్. ఇంక దాన్నెవరు మార్చరు. లేదా కొన్ని కొన్ని పంచాయతీల్లో ఆ ఊరు పెద్ద చెప్పిందే ఖాయం. అట్లాగా మరి ఇది ఏమిటంటే ఒడంబడిక లేదా ఒప్పందం. పెద్ద పెద్దల ముందు ఒప్పుకున్నది నేను ఇలా చేస్తాను లేకపోతే నువ్వు ఇలా చెయ్యి అంటే దానికి ఒప్పుకుంటే ఆహ్, దాన్ని మనం మరి అమలు చేసి తీరుతుంటాం. ఈ ఒడంబడిక లేదా చివరి వీలునామా మరియు నిబంధన. అంటే మనమందరం రకరకాల ఒడంబడికలు చేస్తుంటాం. మనం ఉద్యోగానికి వెళ్తుంటే 30 రోజులు పని చేసిన తర్వాత నీకు ఇంత జీతం అని ఒక అగ్రీమెంట్. దీన్నేమంటారు? మరి ఆఫర్ లెటర్ అని అంటారు. లేదా సేల్ అగ్రీమెంట్ అంటారు. అంటే ఇంతకి నేను ఈ యొక్క ప్రాపర్టీని కొనబోతున్నాను. దీనికి మనము అంగీకరించాము అని ఒక ఒడంబడిక. చివరి వీలునామా. ఎవరైనా చనిపోతున్నప్పుడు వారు చనిపోకముందు వీలునామా రాసి చనిపోతుంటారు. ఆ వీలునామా ఎలా అంటే వారికి ఉన్న ఆస్తి, ప్రాపర్టీ వారు ఎవరినైతే నిర్దేశిస్తారో వారికి చెందినట్లు ఆ వీలునామా రాస్తున్నారు. అంటే నేనిప్పుడు మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. ఎట్లాగంటే వీలునామా వ్రాసాడు. అసలతనికి ప్రాపర్టీయే లేదనుకోండి. అప్పుడు ఆ వీలునామా వల్ల ఏమన్నా ఉపయోగం అంటారా చెప్పండి? అనగా దేవుడు మనకు ముందు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము మనకు నెరవేరినట్లు ప్రభువు అది మనకి ఆయన చివరిగా శిష్యులకు చెప్పి, నేను మరణించిన తరువాత నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడి. ఇది నేను మీకిస్తున్న వీలునామా అని చివరి రాత్రి భోజనం. అందుకని దాన్ని లాస్ట్ సప్పర్ అని అంటారు. అంటే ఒక లింక్ ఇచ్చాడాయన. ఎవరైనా వీలునామా వ్రాస్తే వాళ్ళు చనిపోయేంత వరకు అది అమలులోకి రాదు. చనిపోయిన తర్వాత అమల్లోకి వస్తది. మరి ప్రభువు మనము ఆయనతో కలిసి ఉండటానికి లేదా ఆయనతో లింక్ అయ్యి ఉండటానికి ఈ వీలునామాని ఒక నిబంధనగా మనకిచ్చి వెళ్ళాడు. అదే నా రక్తము వల్లనైనా క్రొత్త నిబంధన. అంతకుముందు మోషేకి నిబంధననిచ్చాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఇప్పుడు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన అనగా మీరు మోషే ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షకు గురి కాకుండా నా యొక్క ఉచితమైన కృపలో మీరందరూ మరి రక్షించబడ్డారు. డెలివరర్ అంటే మనల్ని విమోచించి ఉన్నాడు అని ఆ నిబంధన అక్కడ. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఒడంబడిక చేశాడు. ఏంటంటే, నిన్ను చూడు ఆకాశంలో ఈ నక్షత్రాలను లెక్కపెట్టగలవా అన్నాడు. నీ సంతానము కూడా అదే విధంగా ఉంటుంది అని మరి ఆ ఒడంబడిక దేవునిచే సక్రమముగా స్థాపించబడినది. మరియు దానిని మార్చలేము. ఎవరు కూడా ఏమీ మార్చలేరు. అయితే అది క్రీస్తుపై స్థాపించబడినది. అనగా అబ్రహామునకును, అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. దేవుడు నిన్ను 1000 తరముల వరకు నేను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముతో చెప్పాడు. ఆ 1000 తరముల్లో మనము కూడా ఇప్పుడు ఇంక్లూడ్ అయ్యి ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ఉచితమైన కృప మనకందరికీ వస్తుంది. అబ్రహాముకిచ్చిన దీవెనలు ఆ రేషన్ అంతా మనకి మనము ఎంజాయ్ చేస్తున్నాము. అంతేకాకుండా అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. అబ్రహాం మనకి డైరెక్ట్‌గా బయోలాజికల్‌గా తండ్రి కాదు గానీ, అంటే అబ్రహాం డీఎన్ఏ, మన డీఎన్ఏ ఒకటని నేను చెప్పట్లేదు. అయితే ఎవరైతే నీతి కలిగి విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా అబ్రహాము సంతతికి చెందినవారు. కాబట్టి అబ్రహాంకిచ్చిన దీవెనలు మనకి ఆహ్, ఆశీర్వాదాలు
వాగ్దానాలు మనకి కూడా వస్తున్నాయి. దేవుడు మరి ఒకసారి ఒక మాట చెప్తే అందులో నిస్సందేహంగా ఏమీ తేడా లేదు. మన దేవుడు నమ్మదగినవాడు. నిన్న, నేడు, రేపు ఒకే రకంగా ఉండే దేవుడు. అయితే ఆయన ఆ సంతానానికి చెప్పింది అందరికని ఏమీ అడ్రస్ చేయలేదు. నీ సంతానాన్ని అన్నాడు. సింగిల్. అయితే ఇందులో అందరూ ఉన్నారు కానీ, ఆయన ఒకటే అడ్రస్ చేశాడు. ఎందుకంటే, దేవుని ప్రతి వాగ్దానమునకు ఏకైక వారసుడు క్రీస్తు. మనము క్రీస్తు సంతతికి చెందిన వారమని చెప్తున్నాడు. ఇక్కడ నిబంధనలో ఇవ్వబడిన ప్రతి వాగ్దానము యేసుక్రీస్తులో నెరవేరినది. ఆ ఆశీర్వాదములలో మనము పాల్గొనగల ఏకైక మార్గం ఏంటంటే క్రీస్తులో ఉమ్మడి వారసుడిగా ఉండటమే. యోహాను సువార్త మూడో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించుకోకుండా నిత్యజీవం పొందుతారు అని ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఆ వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేరింది. మరి యేసు ప్రభుతో సిలువలో రెండవ దొంగ నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటే వెంటనే ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు, పరదైసులో ఉందువు అని చెప్పాడు. చాలామందికి కన్ఫ్యూజన్, చాలామంది బోధకులు కూడా డైరెక్ట్గా పరలోకంలో గంతులేస్తూ ఉంటాడు అది ఇదని చెప్తుంటారు. చనిపోయిన వారు ఎవరైనా సరే పరదైసులో వెయిటింగ్లో ఉంటారు. తీర్పు మరి దేవుని రాకడ వచ్చినప్పుడు తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్తారు అనేది డిసైడ్ అవుతుంది. అంతవరకు పరదైసులో ఉంటారు. అందుకని పరదైసులో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అనేసి ప్రభు తెలియజేశాడు. ఆశీర్వాదాల్లో మనం పాల్గొనగలగ ఏకైక మార్గం క్రీస్తులో ఉమ్మడి వారసులుగా ఉండటమే. యేసు ప్రభు తన శిష్యులతో ఇక మీదట నేను మిమ్మల్ని దాసులుగా పిలవను, మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను, మీరు నా స్నేహితులు అని చెప్పారు. తండ్రి ఏమంటున్నారంటే ఎవరైతే క్రీస్తును నమ్మి ఉన్నారో వారందరూ కూడా మరి దేవుని కుమారులొకటకు అధికారం ఇచ్చుచున్నాను అని మరి తండ్రి మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ ధర్మశాస్త్రము ఇవ్వబడటానికి ఇది ఎప్పుడో స్థాపించబడింది వాగ్దానం. ధర్మశాస్త్రం ఇవ్వబడటానికి ముందు మరియు తర్వాత రక్షణ క్రీస్తు ద్వారా మాత్రమే ఉన్నది. ఇక్కడ చూస్తే మనం ఇది ముందే ఈ వాగ్దానము స్థాపించబడినది. సిలువకు ముందు క్రీస్తు బలి కోసం ఎదురు చూడటం అవసరం. ఎందుకంటే మెస్సీ వస్తాడు, ఆయన మన పాపాల నుంచి రక్షిస్తాడు, యేసు మనల్ని విమోచిస్తాడు అని క్రీస్తు బలి కోసం ఎదురు చూడటం. క్రీస్తు సిలువ తర్వాత క్రీస్తు బలి వైపు తిరిగి చూడటం. యేసు సిలువ శక్తి, సిలువ వైపు మనం చూచి సిలువ ద్వారా మనం విముక్తి పొందాము అని చూడటం మన అవసరం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు గతంలో స్థాపించిన నిబంధనను కొట్టివేయడు మరియు తద్వారా వాగ్దానాన్ని ఆయన రద్దు చేయటం లేదు. ఎందుకంటే వాగ్దానం అనేది 430 సంవత్సరముల క్రితమే స్థాపించబడినది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 430 years ఎగో. కాబట్టి అది చాలా ఉన్నతమైనది, స్టాండర్డ్గా ఇవ్వబడింది, పగడ్బందీగా ఇవ్వబడింద వాగ్దానం. ఈ 430 సంవత్సరాలు అనేది ఏంటంటే దేవుడు అబ్రహాము సంతానంలో ఒకరికి తన నిబంధనను పునరుద్ధరించిన సమయానికి సూచన.
రివైజ్ చేశాడనమాట. పునరుద్ధరించాడు మరలా. ఎట్లా అంటే మరి రిబకా ప్రసవిస్తున్నప్పుడు నీ కడుపులో 2 సంతానాలున్నాయి. ఒకటి ఆశీర్వదించబడింది. ఇంకొకటి ఇది నిబంధన కుమారుడని. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుందనేసి. అందుకని ఏశావు ముందు బయటకొచ్చేసాడు. అయితే యాకోబు వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దానం యాకోబుతో చేయబడింది కాబట్టి, తన నిబంధనను పునరుద్ధరించిన సమయానికది సూచన. అబ్రహాము సంతానంలో ఒకరికి అనగా యాకోబు. మీరు చూడండి ఇక్కడ దేవుడు యాకోబుతో నిబంధనను పునరుద్ధరించెను. అబ్రహాంతో చేశాడు. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. మరొక విషయం నేను అనేక మార్లు గుద్ది చెప్తా ఉంటాను. దేవుడు ఎప్పుడు ఏది చేస్తున్నా అబ్రహామును ఒక స్నేహితుడిగా భావించి అన్నీ కూడా అబ్రహాంతో షేర్ చేస్తున్నాడు. అందుకనే సొదొమ గొమొర్ర నాశనం నిమిత్తమై అబ్రహాము దేవునితో బేరసారాలు చేశాడు. ఇంతమంది ఉంటే నువ్వు ఆపుతావా నాశనం చేయకుండా అనేసి అబ్రహాము బేరమాడాడు అక్కడ. ఇది దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక ఆఫీస్‌లో గానీ, ఒక సంఘంలో గానీ, ఒక టీమ్‌గా లేదా ఇంట్లో భార్యాభర్తలు గానీ, ఒకరు చేసే పనిని ఇంకొకరికి షేర్ చేసుకోవాలి. అలా షేర్ చేసుకుంటం వలన ఆ పని చక్కగా ఆశీర్వాదకరంగా జరుగుతది. అంతేగాని సంఘంలో కూడా సీనియర్ పాస్టర్, జూనియర్ పాస్టర్‌కి ఇతనికి నేనెందుకు షేర్ చేయాలి? ఎందుకు చెప్పాలి? నేనే దీనికంతటికి నా మాటే చెల్లాలి అని మోనోపోలీగా చేస్తే అది పద్ధతి కాదు. దేవుడే అబ్రహాంతో స్నేహం చేశాడు. అబ్రహాంతోటన్నీ చెప్పాడు. మనమెంత? మనం చాలా ప్రసంగాలు చేస్తుంటాం. అందరూ కలిసి ఇలా చేయాలి, అది చేయాలి. కానీ ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి మనం ఒకరితో ఇంకొకడు మన విషయాలని పంచుకోము. అది నేర్చుకోవాలి మనం. అందుకని యేసు ప్రభువుని గొప్ప ఆహ్, టీచర్ అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! నేను సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ డే ఉపాధ్యాయుల జన్మదినోత్సవం ఏది సెప్టెంబర్ 5వ తేదీ. ఆయన జ్ఞాపకార్థంగా మనకి మరి భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవం అని అది కూడా చేస్తున్నారు. పురుషోత్తం చౌదరి గారి గురించి చెప్పాను నేను. ఉపాధ్యాయుల దినోత్సవం గురించి చెప్పలేదు. అయితే అది సర్వేపల్లి రాధాకృష్ణన్‌కి సంబంధించి ఆయన బట్టి ఉపాధ్యాయుల దినోత్సవం పెట్టారు. అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి అన్ని మత గ్రంథాలు చదివాడు. వాటిని వడపోశాడు. ఆహ్, చాలా జ్ఞానవంతుడు. ఆయన దగ్గరికి ఒకసారి మరి కేరళ ప్రాంతానికి చెందిన ఒక పిళ్ళై అనే ఒక మంచి స్కాలర్ వచ్చి, "అయ్యా! మీరంటే నాకు చాలా గౌరవం. మీకు ఆహ్, చాలా జ్ఞానం ఉంది మీ దగ్గర. కాబట్టి నాకొక ఆహ్, గురువు గారిని చూపించండి. ఒక గురువు గారిని సజెస్ట్ చేయండి" అని ఆయన దగ్గరికి ఆయన మీద ఉన్న గౌరవం కొద్దీ ఆయన దగ్గరికి వస్తే, అప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం జెప్పారంటే, ఒక క్రొత్త నిబంధన ఇచ్చి, "ఇది చదువు ఇందులో నీకొక గురువు దొరుకుతాడు" అని చెప్పారు. అతనికి పిళ్ళై అనే వ్యక్తికి క్రైస్తవులంటే పడదు. నేను ఎంతో గౌరవంతో నీ దగ్గరికి వస్తే నువ్వు నాకు ఇచ్చేది ఇదా? అన్నప్పుడు, "నువ్వు నా మీద గౌరవంతోటి వచ్చావు. నన్నడిగావు. నీకొక గురువు కావాలన్నావు. నేను నీకిస్తున్నాను. నువ్వు అది చదివినప్పుడు నీవొక గురువు నీకు దొరుకుతాడు. నీకు దొరకకపోతే తిరిగి నా దగ్గరికి రా. దొరికితే ఇంక రావక్కర్లేదు" అని చెప్పి
ఒక క్రొత్త నిబంధనని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇచ్చారు. బిషపులు, పోపులు కాదు ఇచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ ఇచ్చారు. ఇస్తే ఆ పిళ్ళై అనే వ్యక్తి ఆ ఆయన మాట మీద గౌరవంతో ఆ పుస్తకాన్ని చదివి క్రొత్త నిబంధనని ఆయన మరి యేసు ప్రభువుని గురువుగా ఎన్నుకొని కేరళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మరి దేవుని పరిచర్య చేశాడు. ఈ రోజున దేవుని పరిచర్య చేస్తుంటే అనేకమైన ఇబ్బందులు, ఇరకాటాలు వస్తున్నాయి. అంతేకాకుండా మరి దేవుని పరిచర్య చేయటం వలన మరి మార్టైర్స్ అవుతున్నారు. హతసాక్షులు కూడా అవుతున్నారు. ఎందుకంటే మనం చూస్తే గతంలో మరి చార్లీ క్రిక్ అనే ఆయన ప్రసంగిస్తనంటే ఒక వ్యక్తి తలలోకి మరి షూట్ చేసి చంపేశాడు. ఈ చివరి దినాలు అనేక మంది హతసాక్షులు అవుతూ ఉంటారు. మన దేశంలో, మన రాష్ట్రంలో ఎంతోమంది హతసాక్షులయ్యారు. మనం వీరందరి కొరకు ప్రార్థన చేయాలి. ఈ రోజున చూస్తే అమెరికా దేశంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో వీడియోలు ఉన్నాయి. మనం చూడొచ్చు. ఏంటంటే ఆ దైవజనుడు చేసిన 32, 34 సంవత్సరాలు అంతే. 94లోనో, 92లోనో పుట్టాడు అతను. అతను చేసిన పరిచర్య మరి అమెరికాని ఎంతగానో ఒకప్పుడు అమెరికా దేశం నుంచి ప్రపంచం అంతటికి మిషనరీలని పంపించేవారు. ఇప్పుడు ఆ అమెరికా దేశం పరిస్థితి ఎలా ఉందంటే స్వలింగ వివాహాలు మరి చాలా భయంకరమైన దేవుడు లేడు, దేవుడు లేడు అనే కాన్సెప్ట్‌లోకి వారు వెళ్ళిపోయి స్వేచ్ఛ ఎక్కువైపోయి చాలా భయంకరమైన ఎక్కువ విడాకులు తీసుకుంటాం. కన్సిస్టెన్సీ లేదు. నిబంధనలో సరి అయినది లేదు. అక్కడ పాస్టర్ గారు పెళ్లి చేసినప్పుడు ఆయన స్టోలు పెళ్ళికొడుకు, పెళ్ళికొడుకు కూతురి మీద ఉంచి, దేవుడు జతపరిచిన వీరిని ఎవరునూ ఈ బంధాన్ని విడదీయలేరు అని చెప్తారు. నిజానికొస్తే హైందవ మతంలో కూడా మరి విడాకులకి ఎక్కడా కూడా మంత్రాలు లేవు. వివాహానికి మంత్రాలు ఉన్నాయి గాని. అయితే మరి దేవుడు ఏర్పరిచిన బంధాన్ని విడదీయటానికి ఈ రోజున మానవులు ఏర్పరచుకున్న కోర్టులు ఎక్కువైపోయినాయి. అందుకనే కొంతమంది ఒక గొప్ప వ్యక్తి నేను ఒకసారి కొరియా దేశం వెళ్ళినప్పుడు అతను ఏం చెప్పాడంటే ఆయన వైఫు సామాన్లన్నీ సర్ది దాని మీద వేరే చోటకి వాళ్ళు షిఫ్ట్ అవుతుంటే మరి ఆవిడకి ఇష్టం లేదో ఏమో సామాన్లన్నీ చక్కగా ప్యాక్ చేసి దాని మీద ఒక సీతాకోక చిలుకని పెట్టిందంట. అంటే ఆ సీతాకోక చిలుకని పెడతాం అంటే ఏంటంటే నేను ఇంక ఎగిరిపోతున్నాను, నీకు నాకు సంబంధం లేదు అని విడాకుల యొక్క ప్రస్తావన తెచ్చే విధంగా ఆ సీతాకోక చిలుకను పెడతారు. ఆయన ఏం చెప్పాడంటే ఓకే, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, బట్ ఇది దేవునిచే ఏర్పరచబడిన బంధం, దీనిని ఎవరు విడదీయలేరు అనేసి ఆమెకు విడాకులు ఇవ్వకోకుండా ఆయన అలాగే ఉన్నాడు. ఎందుకంటే విడాకులు తీసుకుంటాం అనేది దేవుని చిత్తం కాదు. దేవుడు ఏర్పరిచి బంధం కాబట్టి. అయితే క్రొత్త నిబంధనలో పౌలు గారు దీని గురించి క్లారిటీ ఇచ్చాడు. అది ఇప్పుడు మనకి మన సబ్జెక్ట్‌లో లేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావించట్లేదు. ఇక్కడ మనం చూస్తే యాకోబుతో దేవుడు తన యొక్క నిబంధనని పునరుద్ధరించాడు. ఎలా పునరుద్ధరించాడంటే యాకోబుకు నిబంధన పునరుద్ధరించబడిన సమయానికి మరియు మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన సమయానికి మధ్య వాస్తవానికి 430 సంవత్సరాలు ఉన్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులు ధర్మశాస్త్రం లేకుండానే రక్షించబడ్డారు. ధర్మశాస్త్రం లేకుండానే వారు రక్షించబడ్డారు. అబ్రహాంతో దేవుడు ఏం నిబంధన చేశాడు?
నాకును నీకును మధ్య ఒడంబడికగా ఒక అగ్రిమెంట్గా నీవు సున్నతి చేసుకో, నీ విధంగా చెయ్యి అని దేవుడు అబ్రాహాంతో నేరుగా మాట్లాడాడు. ఈ మనుష్యులకు దేవుడు వాగ్దానము చేసిన శతాబ్దముల తరువాత మాత్రమే ధర్మశాస్త్రము ఇవ్వబడింది. కాబట్టి స్పష్టంగా ధర్మశాస్త్రానికి వాగ్దానంతో సంబంధము లేదు. ఇది మన వారసత్వాన్ని స్థాపించింది. వారసత్వం ఏంటంటే ఆ స్వాస్థ్యము, ఆ హెరిటేజ్ ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. ఒకటి ఒక చట్టముపై ఆధారపడి ఉన్నది, మరి ఒకటి వాగ్దానంపై ఆధారపడింది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అది నిరంతరము తరతరాలు ఉండేటట్టుగా ఆయన చెప్పాడు. అంతేకాని అన్న జూమ్ మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తున్నా. అంచేత మరొకటి వాగ్దానంపై ఆధారపడి ఉంది. నిత్య జీవము, నీతి మరియు క్షమాపణ అనే మన ఆధ్యాత్మిక వారసత్వం అన్నీ కూడా దేవుని వాగ్దానంపై ఆధారపడి ఉన్నది. దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు ఏంటి? మీరు ఈ విధంగా చేస్తే, మీరు నా ఆజ్ఞలు గైకొనుంటే మీరు నా కుమారులు అనబడదురు. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులం. మనము దేవుని బిడ్డలమైనప్పుడు దేవుని పరిమళ తైలంగా ఉండాలి. మన ఆధ్యాత్మిక వారసత్వం మన పనితీరుపై ఆధారపడి ఉండదు. దేవుడు డైరెక్ట్గా మనకి వరం ఇస్తున్నాడు. మనం ఇలా ఉంటేనే ఇది ఇచ్చాను అని కాదు. అందరినీ ఆయన జ్యేష్ఠ పుత్రులుగా చూస్తున్నాడు. అందరికీ ఆయన వారసత్వాన్ని ఇస్తున్నాడు. మన ఆధ్యాత్మిక వారసత్వము దేవుని వాగ్దానముపై ఆధారపడి ఉంటుంది. ఆయన మనల్ని తన బిడ్డలుగా ఎంచుకున్నాడు. ఆయన ఏముంటే అది మనకి చెందుతుందని చెప్పాడు. ఇది మనం ఇంకొకటి చూస్తే, మరి మంచి సమరయుడు స్టోరీ చూసినప్పుడు అక్కడ జరిగింది మనకి తెలుసు. ఎవడు నీ పొరుగువాడు అన్నప్పుడు మంచి సమరయుడు అని మనం అక్కడ చెప్పటానికి యేసు ప్రభు ఆ యొక్క ఉపమానాన్ని తెలియజేశారు. ఇక్కడ మనకి ఆధ్యాత్మిక వారసత్వం రావటానికి ధర్మశాస్త్రం కాదు, అది దేవుని వాగ్దానంపై ఆధారపడి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నేను జీవిస్తున్నాను అంటారు. ఎవరో కూడా జీవించలేరు. ఇది చాలా డిఫికల్ట్. అక్కడ పరిసయుడు నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ట్యాక్స్ కడుతున్నాను అని గట్టిగా ఇచ్చేస్తున్నాడు. ఏంటి డిమాండ్ చేస్తున్నాడు. అయితే సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక దేవుడిని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు మనల్ని ఆయన వారసులుగా ఎంచుకున్నాడు. అది మన ఆధ్యాత్మిక వారసత్వం. చివరిగా దేవుడు ఆశీర్వాదములకు వాగ్దానం చేసెను. మనం ఆశీర్వాదం పొందుకుంటానికి ఆయన వాగ్దానం చేశాడు. అయితే మనం చేసే పని ఏంటంటే మనం దేవుణ్ణి అడగట్లేదు. ఏది కూడా అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉన్నాయి. మనం అడిగి దేవుణ్ణి ఒక్కొక్క ప్యాకెట్ తీసుకోవాలి. అయినను మనం అడగక మునిపే మనకి ఏమేం కావాలో ఆయన ఇస్తున్నాడు. దేవుడు తన వాగ్దానములను నెరవేర్చును. ఈడు అడగట్లేదు కదా, నేను ఇవ్వను అనేసి ఆయన ఏమి కాకుండా అడగకపోయినప్పటికీ ఆయన తన వాగ్దానములను నెరవేర్చును. అంతేకాకుండా వాగ్దానములను తప్పక నిరవధికంగా కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఆయన నెరవేర్చుతున్నారు, ఇస్తున్నారు వాగ్దానం. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచవలన. అబ్రహాముకి ఈ వాగ్దానం ఎలా దొరికిందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. నీవు జీవించుచున్న నీ దేశంలో నుండి నీ తల్లిదండ్రులను, నీ బంధువుల్ని, నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను నేను ఆశీర్వదింతును
అని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. అబ్రహాము దానిని విధేయుడై, దేవుని వాక్యానికి విధేయుడై వెళ్ళాడు. దిశ దశను మారుస్తుంది. దిశ దశను మారుస్తుంది. దేవుడు చూపించు దిశగా అబ్రహాం వెళ్ళాడు. అతని దశ మారిపోయింది. మన తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే. కాబట్టి దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. అప్పుడు మనము మరి రక్షణకు అర్హులమవుతాము. సాల్వేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. విశ్వాసము ద్వారానే రక్షణ. అంతేగాని ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నాకు రక్షణ కలుగుతుంది అనుకుంటాం అనేది మరి కరెక్ట్ కాదు. ధర్మశాస్త్రం వల్ల మనకి రక్షణ కలగదు. ధర్మశాస్త్రం వల్ల నువ్వు ఈ తప్పు చేసావు, నీకు శిక్ష. అంతేగాని రక్షణ అనేది దేవుని యందు విశ్వసించటం వల్ల, ఆయన ఉచితమైన కృప వల్ల మనకు లభించుతున్నది. కాబట్టి ధర్మశాస్త్రము మరి ఈ యొక్క వాగ్దానం, ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్‌ని ఈ దినం మనం చక్కగా ధ్యానం చేయగలిగాము. అందుని బట్టి దేవునికి వందనములు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.